తండ్రి కరసేవకులను కాల్చి చంపమని ఆదేశించారు. కుమారుడు రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందినా హాజరు కాలేదు. కానీ రాజకీయం మాత్రం అయోధ్య రామమందిరం చుట్టే చేస్తారు. అవును, సమాజ్వాదీ చీఫ్ మరోసారి అదే చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రామమందిరం విరాళాల నిధులు గల్లంతయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరు కాని అఖిలేష్ తనకి రాముడిపై సంపూర్ణ విశ్వాసం ఉందని న్యాయస్థానం సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలే యూపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. అఖిలేష్ వ్యాఖ్యలపై హిందువులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు అయోధ్యకు విరాళాలుగా వచ్చిన నిధులపై అఖిలేష్ యాదవ్ అనుమానాలేంటి? ఎలాంటి ఆధారాలు చూపకుండా కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని ఎందుకు ఆరోపిస్తున్నారు? ఈ ఆరోపణలకు ఆలయ ట్రస్ట్, యోగి ప్రభుత్వం ఎలా బదులిచ్చింది? లెట్స్ వాచ్. అయోధ్య రామమందిరం రాజకీయ అస్త్రమవుతోందా? రాముడి పేరు చెప్పి బీజేపీని ఢీకొట్టాలనుకుంటున్నారా? అఖిలేష్ సంచలన ఆరోపణల వెనుక అసలు కథ ఏంటి? యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన సంచలన ట్వీటే ఇది. అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల చందాలు, కానుకల సొమ్ము మాయమైనట్లు నివేదికలు వస్తున్నాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులకు అత్యంత సున్నితమైన, బాధాకరమైన వార్త అని పేర్కొన్నారు. ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రస్టుకి ఇది అత్యంత సిగ్గుచేటైన పరిస్థితి అని, దీనిపై వివరణ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ సనాతన హిందూ సమాజం నమ్మకానికి సంబంధించిన విషయం కాబట్టి న్యాయస్థానం ఈ విషయంలో సుమోటోగా స్పందించి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై యోగి సర్కార్ నోరు విప్పకపోవడం వెనుక పెద్ద అనుమానాలు ఉన్నాయని ట్వీట్లో ఆరోపించారు. దీంతో యావత్ హిందూ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయోధ్య మందిరానికి తాము విరాళంగా ఇచ్చిన నిధులు దోపిడీకి గురయ్యాయా అన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వెంటనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వివరణ ఇచ్చింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రజల నుండి అందిన విరాళాలు కోట్ల రూపాయలు గల్లంతయ్యాయన్న ఆరోపణలపై ఎటువంటి దర్యాప్తునైనా నిర్వహించుకోవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. నాకు రాముడిపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నిధుల విషయంలో ఎవరైనా ఏదైనా అక్రమాలకు పాల్పడితే వారిని ఆ రాముడే శిక్షిస్తాడు. మా ధర్మకర్తలు అలాంటి పని చెయ్యరు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమే. అనుమానమేదైనా ఉంటే ఎటువంటి దర్యాప్తునకైనా ఆదేశించొచ్చు అని ట్రస్ట్ సభ్యుడు మహంత్ దినేంద్ర దాస్ స్పష్టం చేశారు. విరాళాలకు సంబంధించి అంతర్గత ఆడిట్లు జరుగుతున్నాయని, ఇప్పటివరకు ఎటువంటి అక్రమాలు బయటపడలేదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా నిర్దిష్ట సమయంలో ఆడిట్లు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు భారతీయ స్టేట్ బ్యాంకు పాల్గొంటాయి. ఇప్పటివరకు ఎలాంటి అక్రమాలు వెలుగులోకి రాలేదు అని ప్రకటనలు తెలిపారు. మరి ఏ లెక్క ప్రకారం అఖిలేష్ నిధులు గల్లంతయ్యాయని ఆరోపించారు? ఉన్నట్టుండి శ్రీరాముడిపై ఎంతో ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? విరాళాల నిధులు మాయమయ్యాయనే ఆరోపణలో ఎలాంటి నిజం లేదని యోగి సర్కార్ కొట్టిపారేసింది. రామమందిరం నిర్మాణానికి సంబంధించిన ప్రతి ఒక్క పైసాకు పూర్తి పారదర్శకత ఉందని, ఆడిటింగ్ ప్రక్రియ అత్యంత ఖచ్చితంగా జరుగుతోందని సర్కారు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రయోజనాల కోసమో లేక రాజకీయంగా ఉనికిని చాటుకోవడానికో ప్రతిపక్షాలు ఇలాంటి పవిత్రమైన ప్రాజెక్టుపై బురద జల్లుతున్నాయని యోగి సర్కారు మండిపడింది. శ్రీరాముడిపై, మందిర నిర్మాణంపై కోట్లాది మంది భక్తులకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. మొత్తంగా ఈ వివాదాన్ని యోగి ప్రభుత్వం కేవలం ఒక రాజకీయ విమర్శగానే చూస్తోంది తప్ప ఇందులో ఎలాంటి వాస్తవికత లేదని కొట్టిపారేసింది. ఉత్తరప్రదేశ్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య అంశంపైనే అఖిలేష్ యాదవ్ నేరుగా దాడికి దిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో అయోధ్య స్థానాన్ని సమాజ్వాదీ పార్టీ గెలుచుకున్న ఉత్సాహంతో, ఈ సెంటిమెంట్ భక్తులలో బీజేపీ ఇమేజ్ను దెబ్బతీస్తుందనే వ్యూహంతో అఖిలేష్ ఈ ఆరోపణలు చేశారని అంటున్నారు. నిజానికి రాముడికి భక్తులిచ్చిన విరాళాలు మాయమయ్యాయని మొత్తుకుంటున్న ఇదే అఖిలేష్ యాదవ్ రాములల్లా ప్రాణప్రతిష్ఠకు హాజరవ్వలేదు. ఈ విషయానికి సంబంధించి అప్పట్లో పెద్ద రాజకీయ చర్చ నడిచింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున అఖిలేష్ యాదవ్ కు అధికారికంగా ఆహ్వాన పత్రిక అందింది. ఆహ్వానం అందిన తర్వాత అఖిలేష్ యాదవ్ ట్రస్టుకు ఓ లేఖ రాశారు. అందులో ఆలయ ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత వెళతానని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయి అయోధ్యలో రద్దీ తగ్గిన తర్వాత తాను తన కుటుంబంతో కలిసి సాధారణ భక్తుడిగా
అతిథిగా వచ్చి రాముణ్ణి దర్శించుకుంటానని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఆ సమయంలో విపక్ష ఇండియా కూటమి ఈ కార్యక్రమాన్ని బీజేపీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం, లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటోందని ఆరోపించాయి. అఖిలేష్ యాదవ్ కూడా అదే లైన్ తీసుకుని ఆ రోజు వెళ్లకుండా దూరంగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించలేదు. వాస్తవానికి సమాజ్వాదీ పార్టీ ముందు నుంచి రామమందిరానికి వ్యతిరేకమే. రామమందిర ఉద్యమ సమయంలో కరసేవకులపై కాల్పులు జరపాలని ఉత్తరప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్ ఆదేశించారు. ములాయం కుమారుడిగా, రాజకీయ వారసుడిగా అఖిలేష్ కూడా ఆ బాటలోనే అడుగులేస్తూ వచ్చారు. రామమందిర ఆరంభోత్సవానికి వెళ్లకపోవడం ద్వారా తన ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకు చెదరకుండా చూసుకున్న అఖిలేష్ యాదవ్ అదే సమయంలో తాను హిందూ వ్యతిరేకని కాదని నిరూపించుకోవడానికి తరువాత వెళ్తాను అని చెప్పారు. ఇప్పుడు విరాళాలపై విమర్శలు చేయడం ద్వారా తాము శ్రీరాముడికి వ్యతిరేకం కాదని, కేవలం అక్కడ జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అఖిలేష్ యాదవ్ను హిందువులు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆరోపణలు మాని ఆధారాలుంటే బయటపెట్టమని హిందువులు అడుగుతున్నారు. బయటపెట్టడానికి అఖిలేష్ దగ్గర అసలు ఆధారాలే లేవు. మరి ఈ వ్యవహారంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.